أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا جناح عليكم إن طلقتم النساء ما لم تمسوهن أو تفرزوهن فريزا ومتئوهن على الموسئ قدره وعلى المقتر قدره متاعا بالمعروف حقا على المحسنين. సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని, శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి ప్రభు అయినటువంటి సృష్టికర్త అల్లాహ్ తన చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 236వ వాక్యం యొక్క రబిమూలంను పఠించడం జరిగింది. చూడండి, మనము గత కొద్ది దినం నుండి తెలుసుకుంటున్నాము. మరి ఒక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాహ సంబంధం తెగిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ఎటువంటి విధానాలు, ఎటువంటి పద్ధతులు పాటించాలి అన్న విషయం మీద మరి ఈ ఖురాను వాక్యాలన్నీ కూడా నేను చదివి వినిపించడం జరుగుతుంది. మరొక విషయాన్ని గురించి కూడా ఇక్కడ దైవం చెప్తున్నాడు. అదేమిటంటే, మీరు మీ స్త్రీలను ముట్టుకోకముందే లేక వారి స్త్రీధనం నిర్ణయం కాకపూర్వమే మీరు వారికి విడాకులు ఇచ్చినట్లయితే అది పాపం కాదు. అంటే ఒక వ్యక్తికి మరి వివాహమైనది, కానీ అనుకోని కారణాల వల్ల విడాకులు ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పటికి అతను ఆ స్త్రీని ముట్టుకోలేదు. అటువంటి సందర్భంలో ఏ విధానాన్ని అవలంబించాలి అన్నది ఇక్కడ దైవం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ స్త్రీలను ముట్టుకోక పూర్వమే వాడుకు విడాకులు ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడినట్లయితే అప్పటికి మహర్ అంటే స్త్రీధనము నిర్ణయం కాకపోతే అది ఎంత మాత్రం కూడా పాపం కాదంటున్నాడు. సోదరులారా, చూడండి, స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి వివాహ బంధానికి మహర్ అనేది చాలా ప్రధానమైనటువంటి విషయము. మహర్ అంటే స్త్రీధనం. మనము ఏ విధంగా అయితే ఇప్పుడు కట్నాల రూపంలో స్త్రీల నుండి మరి ధనాన్ని లాగుతున్నామో, దైవము దానికి వ్యతిరేకంగా స్త్రీలకు మీరు మహర్ని చెల్లించి వారిని వివాహ బంధంలోనికి తెచ్చుకోండి అని ఆజ్ఞాపించడం జరిగింది. ఈ మహర్ అనేది ఎంత ప్రధానమైనటువంటి విషయం అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన కుమార్తెను వివాహం ఆడదలిచి హజరత్ అలీ అనే ఆయన శిష్యుడు ప్రవక్త వారి వద్దకు రావడం జరుగుతుంది. ఓ ప్రవక్త, నేను మీ కుమార్తెను వివాహం ఆడదలిచాను అని. అప్పుడు ప్రవక్త వారు, నీ వద్ద మహర్ ఇవ్వడానికి ఏమి ఉన్నది అని అడగడం జరుగుతుంది. అప్పుడు ఆయన ప్రవక్త, నా వద్ద ఏమీ కూడా మహర్ లేదు అంటే, అయితే నువ్వు వెళ్ళి మహరును సంపాదించుకుని అప్పుడు వచ్చి నా కుమార్తెను వివాహం చేసుకో అని చెప్పి పంపించడం జరిగింది. ఇది ప్రవక్త వారి యొక్క విధానం, ప్రవక్త వారి యొక్క ఆచరణ. అంతిమ దైవ గ్రంథంలో దైవం మానవాళికి ఇచ్చినటువంటి ఆజ్ఞ అదేమిటి? మీరు స్త్రీలకు స్త్రీధనాన్ని చెల్లించి అప్పుడు ఆమెను మీ వివాహ బంధంలోనికి తెచ్చుకోండి. ఇది కానీ మరి శైతాను దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా మరి మనుషులను ప్రేరేపిస్తుంటాడు. ఈ రోజున చూడండి, స్త్రీధనం అన్న మాటే ఉండదు. దానికి వ్యతిరేకంగా స్త్రీల నుండి మరి లక్షలు డబ్బులు గుంజడానికి ఈ రోజున మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. సోదరులారా, ఎప్పుడైతే దైవ చట్టానికి వ్యతిరేకంగా మనిషి జీవితం గడుపుతాడో అతనికి ఇహంలో కూడా శాంతి ఉండదు, పరలోకంలో కూడా మోక్షం ఉండదు. ఈ విషయం అతనికి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే అతని జీవితం మారుతుంది. పెళ్లి కుమారుడే కాదు, పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయము. కాబట్టి మన బిడ్డలు కూడా ఆడబిడ్డలు ఉంటారు. కాబట్టి మనము ఒకవేళ తీసుకోదలిస్తే వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. కాబట్టి సోదరులారా, ఇక్కడ స్త్రీధనము మహర్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది న్యాయంగా నిర్ణయించాలి. దైవం చెప్తున్నాడు, సోదరులారా,
వ ఆతూరుహున్న బిల్ మఅరూఫ్, మీరు ఈ స్త్రీధనాన్ని, ఈ మహరును న్యాయబద్ధంగా నిర్ణయించండి అంటున్నాడు. ఏదో నామక 500, 1000 రూపాయలు ఇటువంటి పనులు మీరు ఎంత మాత్రం కూడా చేయకండి. ఆ 500తోటి 1000 రూపాయలతోటి ఏం జీవితం గడుస్తుందో ఒకసారి ఆలోచించండి సోదరులారా. కాబట్టి మనము ఎంతైతే స్త్రీల నుండి ఆశిస్తుంటామో కట్నాల రూపంలో, అంతే ఎక్కువ ధనాన్ని స్త్రీలకు మనము మహరుగా చెల్లించి అప్పుడు వారిని వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఆమె సొత్తు, దాని మీద భర్తకు కూడా ఎంత మాత్రం కూడా హక్కు ఉండదు. ఒకవేళ భార్య అతనికి అనుమతి ఇచ్చినట్లయితే అప్పుడు అందులో నుంచి అతను ఖర్చు పెట్టుకోగలడు తప్పించి ఆ ధనమంతా కూడా స్త్రీకి సంబంధించినటువంటి సొత్తు. కాబట్టి ఆ స్త్రీ ధనం తప్పనిసరిగా చెల్లించాలి. అప్పుడే అతను ఆమెను వివాహ బంధంలోనికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దైవం పేర్కొన్నటువంటి అంశం ఏమిటంటే, ఒకవేళ మీరు మీ స్త్రీలకు ముట్టుకోకముందే వారికి విడాకులు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడినట్లయితే, అప్పటికి ఈ స్త్రీధనము నిర్ణయం కాకపోతే మీకు ఎంత మాత్రం కూడా పాపం కాదు. అయితే మీరు ఎంతో కొంత ఆమెకు ఇవ్వవలసి ఉంటుంది అని దైవం చెప్తున్నాడు. సరే, ఏదో విధంగా మరి సంబంధం తెగిపోయింది కదా, గొడవ వదిలిపోయింది అని అనుకోకుండా ఆమెకు నష్టపరిహారంగా ఎంతో కొంత ఇవ్వండి అని దైవం చెప్తున్నాడు. ధనవంతుడైన వ్యక్తి తన శక్తి కొలది, మరి పేదవాడైనటువంటి వ్యక్తి తన స్థితిని బట్టి ధర్మసమ్మతంగా మీరు చెల్లించండి అని ఆజ్ఞాపించడం జరిగింది. ఎందుకంటే ఇది సజ్జనుడైన వారి యొక్క విధి. మంచివారు, మరి దైవ భీతి గలవారు, పరలోక ఆపేక్ష గలవారు, వీరి యొక్క విధి ఏమిటంటే దేవుని ఆజ్ఞను అనుసరించడము. కాబట్టి సోదరులారా, దేవుని ఆజ్ఞ అనేది అది నిత్య జీవం. మనకు క్రీస్తు యేసు గురించి చెప్పడం జరిగింది, తండ్రి ఆజ్ఞ నిత్య జీవము అని. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞను అనుసరిస్తామో అప్పుడే మనకు ఇహపరలోకాల శాంతి కలుగుతుంది. దేవుని ఆజ్ఞను పాటించడం అనేది ఒక విశ్వాసి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమై ఉంటుంది. మరి దైవం ఒక్కడే అని ఏ వ్యక్తి అయితే మరి విశ్వసిస్తాడో, ఆ వ్యక్తి మరి మరణానంతర జీవితం ఉన్నదని ఏ వ్యక్తి అయితే బలంగా విశ్వసిస్తాడో అటువంటి వ్యక్తికి తప్పనిసరిగా దేవుని ఆజ్ఞను పాటించడం అనేది బాధ్యత అవుతుంది. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవం చెప్తున్నాడు, మరి ఎవరైతే సజ్జనులై ఉంటారో వారి విధి ఈ యొక్క ఆజ్ఞను మీరు పాటించండి. ఆ తర్వాత మీరు ఆమెను తాకక పూర్వమే విడాకులు ఇచ్చే పరిస్థితి వచ్చినట్లయితే, అప్పటికీ స్త్రీధనం నిర్ణయం అయిపోతే, ఉదాహరణకు ఒక 4 లక్షలు 5 లక్షలు మహరును ఇచ్చి నేను వివాహం చేసుకోవాలి, స్త్రీకు స్త్రీధనాన్ని చెల్లించి నేను వివాహం చేసుకోవాలి అన్న ఒప్పందం కుదిరిందనుకోండి, వివాహం కాకముందే ఒకవేళ విడాకుల పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు దైవం చెప్తున్నాడు, మరి మీరు అందులో ఒక సగం మహరును ఆమెకు చెల్లించి అప్పుడు మీరు విడాకులు తీసుకోండి అని దైవం చెప్తున్నాడు. చూడండి, పెళ్లి కూడా కాలేదు, ఆమెను ముట్టుకొని కూడా లేదు, అయినప్పటికీ కూడా ఒకవేళ మహర్ నిర్ణయం అయిపోతే అందులో మీరు సగాన్ని చెల్లించండి అని దైవం చెప్తున్నాడు. చూడండి ఎంత ఏ విధమైనటువంటి స్త్రీల గురించి దైవం ఎంతగా హక్కులను గురించి ఎంతగా చెప్తున్నాడు. చూడండి, పెళ్లి కాకపోయినప్పటికీ కూడా ఒకవేళ మీరు మహరును నిర్ణయించినట్లయితే ఆ స్త్రీధనంలో సగం ఆమెకి చెల్లించి అప్పుడు మీరు విడిపోండి అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. ఆ తర్వాత అయితే మరి స్త్రీ ఉదార బుద్ధితో వ్యవహరించి ఆమె ఒకవేళ నాకు స్త్రీధనం ఏమి కూడా వద్దు, ఎందుకంటే వివాహం కాలేదు కదా, నేను ఈ విధంగా తీసుకోను అని ఆమె ఒకవేళ క్షమించింది అనుకోండి, అప్పుడు మీరు దాన్ని చెల్లించకపోయినా అప్పుడు పర్వాలేదు అంటున్నాడు. లేకపోతే పురుషుడు సరే మరి నేను ఆమెకు ఒప్పందంగా ఇంత చెల్లిస్తానని నేను మాట ఇచ్చాను, అయినప్పటికీ వివాహం కాలేదు, పోనీలే అని చెప్పేసి అతను ఒక సగం ఇచ్చినా కూడా అది కూడా మంచిది అంటున్నాడు. కాబట్టి సోదరులారా, అందరూ కూడా ఉదార బుద్ధితోటి వ్యవహరించండి. ఈ విషయాన్ని ఇక్కడ దైవం చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అదేమిటంటే మీరు ఒకరిపై ఒకరు ఔదార్యాన్ని చూపించుకోండి. కాబట్టి ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఔదార్యాన్ని చూపించుకుంటారో సమాజంలో ఒక రకమైనటువంటి శాంతియుతమైనటువంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది, వివాహం యొక్క ఒప్పందము.
మరి ఇంత స్త్రీధనాన్ని ఇచ్చి నేను వివాహం చేసుకుంటాను అన్న ఒప్పందం కుదిరింది. కానీ పరిస్థితులు ఏదో విధంగా మారిపోయి ఒకవేళ వివాహం కాలేదు అనుకోండి, అప్పుడు మీరు ఎంత మాత్రం కూడా కోట్లాటకు దిగి ఈ విధంగా కక్షలు కార్పణ్యాలు పెంచుకోకండి. ఏమంటున్నాడు దైవము? మీరు నిర్ణయించినటువంటి ఆ స్త్రీధనంలో సగం ఆమెకు చెల్లించేయండి. ఏదో కొన్ని పరిస్థితుల్లో మీకు వివాహం కాలేదు, అయినప్పటికీ కూడా మీరు ఆమెకు సగం చెల్లించేయండి అంటున్నాడు. అప్పుడు ఒకవేళ స్త్రీ సర్లే ఎలాగో వివాహం కాలేదు కదా, నాకెందుకు ఇతను డబ్బు అని చెప్పేసి ఆమె క్షమించింది అనుకోండి, అది కూడా చాలా మంచిది అంటున్నాడు. లేకపోతే ఈ పురుషుడు అరే నేను ఆమెకు ఒప్పందం చేసుకున్నాను ఎంత ఇస్తానని, కానీ ఏదో మరి వివాహం జరగలేదు, ఫోన్లే అని అతను సగం ఇచ్చినా అది కూడా మంచిది అంటున్నాడు. కాబట్టి మీరు ఒకరిపై ఒకరు ఔదార్యాన్ని మీరు చూపించుకోండి. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయము. సోదరులారా, ఈ రోజున మన సమాజంలో కరువైపోయినది ఇదే. కక్షలు కార్పణ్యాలు, ఈ విధంగా అపార్థాలు అపోహలు తప్పించి నిజమైనటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము మన సమాజంలో ఉండదు. కానీ దైవం చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ, మీరు ఉదార బుద్ధితోటి వ్యవహరిస్తే అది భయభక్తులకు సన్నిహితమైనది అంటున్నాడు, అది దైవ భీతి అంటున్నాడు, అది ఆరాధన అంటున్నాడు. కాబట్టి ఒకరిపై ఒకరు ఉదారత. మరి మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, ఎవరైతే ఇతరుల తప్పులను పాపాలను క్షమిస్తారో దైవం వారిని అమితంగా మరి ప్రేమిస్తాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకరి తప్పులను ఒకరు, ఒకరి పొరపాట్లను, ఒకరి అపరాధాలను, ఒకరి పాపాలను ఒకరు క్షమించుకుంటూ వెళ్ళినట్లయితే నిస్సందేహంగా అది చాలా ఉత్తమమైనటువంటి మార్గము. కాబట్టి మన ప్రవక్తల యొక్క మాటలను మనము అనుసరించాలి. క్రీస్తు యేసు చెప్పడం జరిగింది, మీరు క్షమించండి అప్పుడు మీరు క్షమించబడుదురు అని చెప్పేసి. కాబట్టి మనము ఈ విధంగా ఉదార బుద్ధితోటి మరి క్షమాగుణాన్ని కలిగి క్షమించుకుంటూ మనం వెళ్ళినట్లయితే ప్రపంచమంతా కూడా మరి చాలా ప్రేమమయంగా మరి మారుతుంది. అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, మీరు చెడును శ్రేష్టమైనటువంటి మంచితో తొలగించండి, అప్పుడు మీ పట్ల శత్రుభావం ఉన్నవాడు కూడా మీ మిత్రుడైపోతాడు అని అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం కూడా సెలవివ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా సోదరులారా, ఒకరి మీద ఒకరు, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సంబంధాలు కలియవు, కొన్ని పరిస్థితుల్లో అనుకున్నటువంటి సంబంధాలు కలవకపోవచ్చు, మరి విడిపోవచ్చు. అయినప్పటికీ కూడా మీరు పరస్పరం ఔదార్యంతో మీరు జీవితం గడపండి. ఈ విధంగా సంబంధం తెగిపోయింది కాబట్టి మీ మధ్య ఉన్నటువంటి ఈ స్నేహబంధం కూడా తెగిపోవాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి ఒకవేళ సంబంధం కలవకపోయినప్పటికీ కూడా పరస్పరం మీరు ఔదార్యంతో ఉండండి. ఈ విధంగా మీరు వ్యవహరించినట్లయితే అది భయభక్తులకు సన్నిహితమైనది, మీకు పుణ్యాన్ని ప్రసాదించేది, దైవం వద్దకు మరి అది చేర్చేది అని దైవం ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మీరు పరస్పర వ్యవహారాల్లో ఔదార్యం చూపించడం మరవకండి. మీరు చేసే పనులన్నింటినీ కూడా అల్లాహ్ చూస్తున్నాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా లెక్క తీసుకుంటాడు. సోదరులారా, ఫమయ అమల్ మిస్కాల జర్రతిన్ ఖైరయ్యరా వమయ అమల్ మిస్కాల జర్రతిన్ షర్రయ్యరా, మీరు చేసే ప్రతి చిన్న మంచి పని కూడా దైవం లెక్క తీసుకుంటాడు. మీరు చేసే ప్రతి పెద్ద పని కూడా మరి దైవం లెక్క తీసుకుంటాడు. మంచిదైనా కానివ్వండి, చెడ్డదైనా కానివ్వండి, మనిషి ఆ పనుల యొక్క రిజల్ట్ను, ఫలితాన్ని ప్రత్యక్షంగా చూసే ఒక రోజు రాబోతుంది సోదరులారా, మరణం తర్వాత. ఆ రోజున మనిషికి తాను చేసుకున్నదంతా కూడా తెలిసి వస్తుంది. అతను మంచి చేస్తాడో, అతను చెడు చేస్తాడో అన్నీ కూడా అతని కళ్ళ ముందు చూపించబడతాయి. ఆ రోజున మనిషి చాలా పశ్చాత్తాపడతాడు, చాలా వాపోతాడు, చాలా ఏడుస్తాడు, అర్రే ఈ విధంగా ఎందుకు చేశానే అని చెప్పేసి చాలా బాధపడతాడు. కానీ ఏంటి ప్రయోజనం అప్పుడు బాధపడడం వల్ల? కాబట్టి సోదరులారా, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళా చెబుతున్నాను, ఇంకా చెప్తాను, మన బొందులో ప్రాణం ఉన్నంత వరకు మనకు అవకాశం ఉంటుంది. మనము చేసుకున్నటువంటి మంచి మన వెంట వస్తుంది. మనం చేసుకున్నటువంటి చెడు యొక్క ఫలితము మనం ఇక్కడ అనుభవించకపోయినా మరణం తర్వాత ఆ శాశ్వతమైనటువంటి జీవితంలో అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఈ స్పృహతోటి ఎవరైతే జీవితం గడుపుతారో, నేను ఒక దినము ప్రభువు ముందు నిలబడి సమాధానం చెప్పుకోవాలి అన్న స్పృహతోటి ఎవరైతే జీవితం గడుపుతారో అటువంటి వ్యక్తి యొక్క నివాసం స్వర్గం అవుతుంది అంటున్నాడు. మరి ఎవరైతే ఐహిక జీవితానికి ప్రాధాన్యతనిచ్చి తన ఇష్టం వచ్చినట్లు ఎవరైతే జీవితం గడుపుతాడో, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఎవరైతే జీవితం గడుపుతాడో అతని నివాసం నరకం అవుతుందని చెప్పేసి దైవం చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మనము చేస్తున్నటువంటి పనుల గురించి, మనము పలుకుతున్నటువంటి మాటల గురించి, మనము చూస్తున్నటువంటి చూపులను గురించి, ప్రతి విషయాన్ని గురించి కూడా లెక్క జరుగుతుంది.
జరుగుతుంది, లెక్క అడగడం జరుగుతుంది, ఇట్టే మమ్మల్ని విడిచిపెట్టేయడం జరుగుతుంది అని అంత మాత్రం కూడా మనం భావించకూడదు. ప్రతి వ్యవహారాన్ని దైవం నమోదు చేస్తున్నాడు, ప్రతి విషయాన్ని ఆయన పరిశీలిస్తున్నాడు, పరికిస్తున్నాడు. మరి ఆయన మనలను సంజాయిషి కూడా అడగడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ తర్వాత మరి మన దుస్తులకు సంబంధించినటువంటి విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాము. మరికొన్ని విషయాలను ఈ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సోదరులారా, ప్రధానంగా మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మన బట్టలు ధరించడంలో మనము సభ్యతను, సంస్కారాన్ని పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే మనం చాలామందిని చూస్తుంటాము, గుండీలు విప్పుకుని తిరుగుతుంటారు. ఈ విధంగా ఒక పొగరుమోతుతనంతో ఈ విధంగా జీవితం గడపడం అనేది ఒక దైవదాసునికి ఎంత మాత్రం కూడా శోభిల్లదు. కాబట్టి నిండుగా ఉండాలి, నిర్లక్ష్యంగా. మరి ఈ విధంగా మనం చాలా చూస్తుంటాము, మన యొక్క నవయువకులను చూస్తుంటాము, కర్చీఫ్లు తలకు కట్టుకుంటుంటారు, గుండెలేమో విప్పేసి తిరుగుతుంటారు. ఈ విధంగా సభ్యతకు, సంస్కారానికి దూరంగా ఉన్నటువంటి వ్యవహారాలకు మనం ఎంత మాత్రం కూడా చేయకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. మరి అతని జుట్టు, అతని గెడ్డం అంతా కూడా చిందరవందరగా పడి ఉన్నాయి. అప్పుడు ప్రవక్త వారు వెళ్ళి, నీవు నీ తలను, నీ గెడ్డాన్ని సరి చేసుకుని రా అని ఆయన్ని పంపించడం జరిగింది. తిరిగి అతను వచ్చిన తర్వాత భూతం మాదిరిగా మరి ఆ వెంట్రుకలు కనిపించే బదులు ఈ విధంగా చక్కగా దువ్వుకోవడము మరి ఎంత బాగుంది చూసావా అని మరి సముదాయించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రతి వ్యవహారాన్ని గురించి మనము జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఈ విధంగా చాలామంది మనం చూస్తుంటాము, తలను దువ్వుకోకుండా అదే విధంగా ఉంచేయడము. ఇటువంటి చిన్న చిన్న వ్యవహారాలను కూడా మనము జాగ్రత్తగా పట్టించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సామాన్యమైనటువంటి హుందాతనంగా సభ్యత కనబరిచే దుస్తులను మనము ధరించినట్లయితే అవి బాగుంటాయి. కాబట్టి ఈ విషయంలో మితిమేరకుండా మనము ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రవక్త వారు చెప్పారు, మరి భోగలాలసత్వానికి మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే దైవ ప్రేమకు పాత్రుడైనటువంటి దాసులు భోగలాలసులు ఎంత మాత్రం కూడా కారు అన్నారు. కాబట్టి ఒక విశ్వాసి సాధారణంగా ఉండాలి, సామాన్యంగా ఉండాలి. భోగలాలసత్వానికి, భోగభాగ్యాలకు అతను ఎంత మాత్రం కూడా అలవాటు పడకూడదు. ఎందుకంటే దైవ ప్రేమను పొందేవాళ్ళు ఈ విధంగా భోగలాలసత్వానికి అలవాటు పడరు. ప్రవక్త వారు చెప్పడం జరిగింది, స్వర్గంలో నిరుపేదలు ఎక్కువగా ఉంటారు అని చెప్పేసి. కాబట్టి ఎక్కువగా, ఎందుకంటే నిరుపేదల్లో మరి ఏ విధమైనటువంటి అహం ఉండదు, గర్వం ఉండదు. ఎందుకంటే మనిషికి గర్వం అనేది ఈ డబ్బు ద్వారా వస్తుంది, ఈ సంపద ద్వారా మనిషికి గర్వం బయలుదేరుతుంది. మరి నిరుపేదల్లో సంపద ఉండదు కాబట్టి చాలా మట్టుకు వారిలో గర్విష్ఠులు అనేవారు ఉండరు. కాబట్టి ఒక విశ్వాసి అతని వద్ద ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా ఇది దైవం నాకు ప్రసాదించినటువంటి ధనము, నాకు పుణ్యాలను సంపాదించుకోవడం కోసం దైవం నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశము అని అతను ఏం చేస్తాడు, ఆ ధనాన్ని తన యొక్క తోటి సోదరుల మీద, సాటి దైవదాసుల మీద ఖర్చు పెట్టడం కోసము, తద్వారా తన పుణ్యాలను సంపాదించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి దైవం ప్రసాదించినటువంటి ఆ ధనాన్ని, తన యొక్క పరలోకాన్ని అతను మరి చక్కగా నిర్మించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఒక నిజమైనటువంటి విశ్వాసి, దూరదృష్టి గలవాడు. ఈ ధనాన్ని దైవం నాకు ప్రసాదించాడు, నేను ఈ ధనాన్ని ఆయన దాసుల మీద ఖర్చు పెట్టాలి, తద్వారా పుణ్యాన్ని నేను సంపాదించుకోవాలి, మరణం తర్వాత వచ్చే ఆ జీవితాన్ని నేను చక్కబరుచుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉంటాడు. మరి ఏ వ్యక్తి అయితే నేను నా తెలివితేటలతో ఈ ధనాన్ని సంపాదించాను, ఇదంతా కూడా నా స్వశక్తితోటి నేను సంపాదించాను, నేను ఇతరులకు ఎందుకు ఖర్చు చేయాలి అన్న ఆలోచన ఎవరైతే ఉంటుందో, మరి దైవం చెప్తున్నాడు, వారి ధనము ప్రళయ దినాన్న భయంకరమైనటువంటి సర్పం మాదిరిగా మారి వాళ్ళను కాటు వేస్తూ ఉంటుందని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ వారు హెచ్చరించడం జరిగింది. కాబట్టి సోదరులారా, కాబట్టి దైవ దాసులు మరి ఈ విధంగా భోగలాలసత్వానికి దూరంగా ఉండాలి, అతి సామాన్యంగా ఉండడం కోసము వాళ్ళు ప్రయత్నం చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు, మరి ఎవరైతే శక్తి సంపత్తి ఉన్నప్పటికీ కూడా కేవలము వినయ వినమ్రతల వల్ల సాధారణమైనటువంటి దుస్తులు ధరిస్తారో, దైవం వారికి గౌరవ మర్యాదల, ఆదరాభిమానాల దుస్తులను మరి ప్రళయం నాడు అనుగ్రహిస్తాడు. ప్రళయం నాడే కాదు, ప్రపంచంలో కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది.
కాబట్టి శక్తి ఉన్నది, సంపత్తి ఉన్నది, సంపద ఉన్నది, అన్నీ కూడా ఉన్నాయి. కానీ కేవలము దైవం కోసం అతను వినయాన్ని, వినమ్రతను పాటిస్తుంటాడు, అతి సామాన్యంగా ఉంటాడు. మరి దైవం ప్రవక్త వారు చెప్తున్నారు, దైవం అటువంటి వారికి ఈ ప్రపంచంలో కూడా గౌరవ మర్యాదలు, ఆదర అభిమానాలు, మరి పరలోకంలో కూడా సాఫల్యాన్ని ప్రసాదిస్తాడు. ఇంతకు మించి మరొకటి ఏముంటుంది సోదరులారా? కాబట్టి శక్తి సంపత్తి ఉన్నప్పటికీ కూడా ఒక దైవదాసుడు ఈ శక్తి సంపత్తి దైవం ఇచ్చినటువంటి ప్రసాదితాలు కలిగి ఉంటాడు. మరి అతి సామాన్యంగా అతను ఉండడం జరుగుతుంది. మరి ఇంకొక విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. మరి ప్రవక్త ఒక సందర్భంలో చెప్పారు, మరి బాహ్య స్థితి ఎంతో సాధారణంగా ఉండే దైవదాసులు చాలా మంది ఉంటారు. మరి వారి జుట్టుకు తైల సంస్కారం కూడా ఉండదు, ధూళితోటి నిండి ఉంటుంది, బట్టలు అతి సాధారణంగా ఉంటాయి. కానీ దేవుని దృష్టిలో వారి స్థానం ఎంతో మహోన్నతంగా ఉంటుంది. చూడండి సోదరులారా, మనము ప్రజల దృష్టిలో ఉండడం కంటే మన దేవుని యొక్క దృష్టిలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగి ఉండడం మనకు ప్రధానం. కాబట్టి ప్రజలు ఏమనుకుంటారు అన్నది మనకు పక్కన పెడితే, మనము దేవుని దృష్టిలో ఆయన జ్ఞానంలో, ఆయన అనుగ్రహంలో మనం ఉన్నామా లేదా అన్నది మనకు ప్రధానము. కాబట్టి ప్రవక్త వారు అదే చెప్తున్నారు. కొంతమంది దైవదాసులు ఉంటారు, మరి సాధన సంపత్తులు కూడా ఉంటాయి, కానీ అతి సామాన్యంగా ఉంటారు. ప్రజల దృష్టిలో వాళ్ళు చాలా తక్కువ స్థాయిలో ఉంటారు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు నిజమైనటువంటి స్థానంలో ఉంటారు అని ప్రవక్త వారు మీరు శుభవార్తను ఇవ్వడం జరిగింది. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా, ఏ విషయాలు అయితే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, మన జీవితంలో వీటిని అనుసరించాలని దైవం మీకు నాకు మనందరికీ కూడా శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిలు దాబానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.